అగో మా ఆయనకు ఓట్లు వేయద్దట. చెప్పినా ఇంతకుముందు ఈ పంచాయతీలు ఉంటాయని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని ఓ గ్రామంలో ఒక వార్డు మెంబర్ అభ్యర్థి భార్య స్వయంగా ఇల్లు తిరుగుతూ తన భర్తకు ఓటేద్దని చెప్తున్నాడు. ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ నా ఇంటింటికి తిరిగి దండం పెట్టి కాల్మకి నా భర్తకు ఓటు ఏరి నా భర్తని గెలిపి అని చెప్పేసి దండం పెడతారు. కానీ ఈమె ఆ కాళ్ళకి బలభం కట్టుకున్నట్టుగా ఇంటింటికి తిరుగుతూ మీ దండం పెడతా నా భర్తకు ఓటు వేయకురా అని చెప్పేసి ప్రచారం చేసిందట. ఈ వార్డు మెంబర్ అభ్యర్థి ఓ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిందట. వారి బంధువు మరో పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో తమ వార్డులో ఓట్లు చీలకూడదని ఇలా చేశారా అంటున్నారు. అదే తప్పు కదా. తమ బంధువు వేరే పార్టీ నుండి సర్పంచ్ తీసుకున్నట, ఓట్లు చీలకుండా ఉండదని అంటే నీ భర్త కంటే ఎక్కువ కాదు కదా అమ్మా. ఇప్పుడు పార్టీయా మనోడు అంటే నేను నడితే నేను మనోడు అని చెప్తా, ఇంటోడు అని చెప్తా. అది తప్ప రైట్? మనోడు అని చెప్తా, నేను పార్టీ పక్కనే పెట్టేస్తా. పార్టీయా లేకపోతే ఇంకొకటి అంటే అప్పుడు నీ పార్టీ అని చెప్తా కావచ్చు. కానీ నీ భర్తనా నీ పార్టీ అంటే భర్త అని చెప్పాలి కదా. ఎవరో కోసం నువ్వు అది ఇది కరెక్ట్ కాదు. ఓట్లు చీలకూడదని చెప్పేసి అట్లా తిరుగుతామని భర్తకు సపోర్ట్ చేయకపోతే వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం.